ఝాన్సీ అమ్మ ఉండుంటే ఇలా జరిగేది కాదు. రవి బాబున్నా కూడా ఇలా జరిగేది కాదు. నాకు చాలా కష్టంగా అనిపించింది. ఏం చేయగలము? ఏడవకు తను. ఎవరు నన్ను ఇప్పటి వరకు దొంగ అన్నదే లేదు మనమ్మ. అక్కడ అంతమంది ముందు నా మీద దొంగ అని ముద్ర వేశారు. నేను అస్సలు అది తట్టుకోలేకపోతున్నాను మనమ్మ. జయ, ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లల్ని ఓదార్చడం మానేసి నువ్వేంటి బట్టలన్నీ సర్దుతున్నావు? ఎవరెక్కడుండాలో అక్కడుంటేనే మర్యాద మణి. నా వల్ల నా పిల్లలు అవమానాలు పడకూడదు. ఇక మీదట మేము ఇక్కడుండలేము. మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తారు జయ? ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఒక 5-6 వేల్లో మాకెక్కడైనా ఇల్లు అద్దెకు దొరకకుండా పోతుందా? బంగారి, నువ్వైనా మీ అమ్మకు చెప్పమ్మా. లేదు మనమ్మ, ఇంత జరిగిన తర్వాత మేమిక్కడ ఉండలేము. రేపు దీనికి మించి పెద్దదేదైనా జరగచ్చు. దానికి కూడా మేమే కారణం అని చెప్తారు. అది కూడా మేం భరించాలా? చాలు మనమ్మ, చెయ్యని తప్పుకి మోసిన నిందలు ఇంకా చాలు. మన ఇంటికి వెళ్దాం. హసీనా అక్క, నేను చెప్పేది వినండి. జయ, ఏం మాట్లాడుకో, రా వెళదాం. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నాం కదా. మనస్సాక్షే లేని మనుషుల్లా ఉన్నారు వీళ్ళు. జయ, జయ, ఏంటి అన్ని బ్యాగులు బయట పెట్టి ఎక్కడికి వెళుతున్నారు? అన్నయ్య, చాలన్నయ్య. వీళ్ళ నాన్న వీళ్ళని ఎలా పెంచారో తెలుసా? ఆశపడి ఏదడిగినా సరే అది ఎంత పెద్దదైనా కొనిచ్చేవారు. అరచేతిలో పెట్టుకుని పెంచారన్నయ్య. అబద్ధం చెప్పడం అంటే ఏంటో కూడా నా బిడ్డలకు తెలియదు. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా ఊరుకునేవారు కాదు ఆయన. కానీ ఇవాళ నా బిడ్డ అవమానంతో నిల్చుందన్నయ్య. చాలన్నయ్య, మేము వెళ్ళిపోతాం. ఏంటమ్మా, అక్కడ అందరినీ అరిచి తిట్టేశాను. నేను లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ప్లీజ్ అమ్మా. బుజ్జి, ఇప్పుడు నాకున్న పెద్ద రిలీఫ్ నువ్వు నీ బిడ్డలు నాతో ఉండటమేనమ్మా. అది నా నుంచి మళ్ళీ దూరం చేయకమ్మా. అన్నయ్య, నాకు అర్థం అవుతుంది అన్నయ్య, కానీ నా వల్ల కావడం లేదు. ఎవరెవరో అంటున్న మాటలు విని నా బిడ్డలు కష్టపడక్కర్లేదు. మా అమ్మ ప్రేమ కోసం నేను కష్టపడతాను, అవమానపడతాను. నా బిడ్డలు ఎందుకన్నయ్య కష్టపడాలి? దయచేసి ఆపకన్నయ్య. బంగారి, కార్ తీసుకురమ్మని చెప్పు. చెప్పేశానమ్మా. బంగారి, ఏంటమ్మా అమ్మ అలా మాట్లాడుతోందంటే? లేదు మావయ్య, నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ మావయ్య, అడ్డుపడకండి. మీకు మమ్మల్ని చూడాలనిపిస్తే మేమున్న చోటికి వచ్చి చూడండి. బంగారి, అమ్మా, బంగారి. వెళ్దాం. జయ, బంగారి, ఎక్కువ. బంగారి, నేను చెప్పేది వినమ్మా. మామని చెప్తున్నాను కదా. బంగారి, జయ, బంగారి, నేను చెప్పేది నువ్వైనా కొంచెం వినమ్మా. నేనున్నాను కదమ్మా, ఇంట్లో నేను మాట్లాడతానమ్మా. మీనా, మీనా, ఇంట్లో సవ్యంగా ఒక ఫంక్షన్ జరుగుతోంది అనుకున్నా. పూజ రోజే ఇంటికొచ్చిన మహాలక్ష్మిని ఇంటి నుంచి పంపేశావు కదా. నేనెక్కడ పంపించేశానండి? నువ్వు మీ అన్న అందరూ కలిసే బంగారుని అవమానించి పంపించేశారు.
ఇప్పుడు బంగారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది, కుటుంబం అంతా వెళ్ళిపోయారు. బావా పోనీలే బావా, ఎక్కడికైనా వెళ్ళమను. అదేమైనా వాళ్ళ ఇల్లా? అవుట్ హౌస్ మన ఇల్లే కదా. ఏదో పోతే పోనీలే అని అక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు. అంత రోషం ఉంటే పోయి ఇంకెక్కడైనా ఉండమని చెప్పు, మనకేం పోతుంది? మీనా, మీ అన్నని నోరు మూసుకుని ఉండమని చెప్పు. దీనికి మించి ఒక మాట మాట్లాడినా తర్వాత సొంత భావాన్ని కూడా చూడను. ఏంటండి మా అన్నయ్య అంత తప్పుగా ఏం మాట్లాడాడని మీరెందుకు అంత గొడవ చేస్తున్నారు? ఏదో తను దొంగిలించిందని తెలియకుండా వాళ్ళొక మాట అన్నారు. ఇది మన కుటుంబం అని తను అనుకుంటే ఏమాత్రం ఓర్చుకోలేదా? మా అన్నయ్య వాళ్ళకి బాబాయే కదా. వాళ్ళొక 2 మాటలు ఎక్స్ట్రాగా అంటే వాళ్ళేమైనా కరిగిపోతారా ఏంటి? అయితే మీరు చేసిన దాంట్లో తప్పే లేదు, వాళ్ళదే కదా తప్పు. అనవసరంగా వాళ్ళు హర్ట్ అయిపోయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, అంతే కదా. కానివ్వండి, అమ్మ వస్తుంది, వచ్చి బంగారు ఎక్కడా అని అడుగుతుంది. అందరూ కలిసి సమాధానం చెప్పండి. వర్షిణి, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా వల్లే శేషు ఇంత గొడవ జరిగింది. నేను నెక్లెస్ని సరిగ్గా వెతుకుండాల్సిందే. నేనే తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. బంగారి పాపం కదా. వదిలేయ్, నువ్వు కావాలని చేయలేదు కదా. బంగారు సిస్టర్కి అంతా తెలుసు. అసలు మా అమ్మా నాన్నల్ని అనాలి. నాలుక మీద కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఛ! ఇది జరిగేటప్పుడు ఝాన్సీ అమ్మ ఇంట్లో ఉండుండాల్సింది. ఈ పాటికి మా అమ్మను నాన్నని ఇంటి నుంచి గెంటేసి ఉండేవారు. అసలు బంగారు సిస్టర్కి ఎలా నచ్చజెప్పాలో అర్థం కావటం లేదు. లోపలికి రండి జయ, రాతను. జయ, ఇక మీదట ఇదే మీ ఇల్లు. అద్దెల్లు తీసుకుంటాను, వేరే ఇంటికి వెళతానని ఇక మీదట నువ్వు చెప్పకూడదు కూడా. నేను మాత్రం ఒక్కదాన్నే కదా ఉండేది, ఎందుకు నాకింతిల్లు? ఇదిగో చూడు, ఇక్కడ నిన్నెవరూ తప్పుగా మాట్లాడరు.